పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దైవ ప్రేక్షులారా, ఈనాటి వాక్యోపదేశానికి మీ అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే అంతరంగములను ఎరిగిన దేవుడు. అంతరంగములను ఎరిగిన దేవుడు అనే అంశం గురించి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దైనందిక జీవితంలో మనందరికీ కూడా ఒక అలవాటు ఉంటుంది. ఏమిటి ఆ అలవాటు అంటే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా పాపం చేసినప్పుడు, లేకపోతే మన ఆలోచనలన్నీ కూడా తప్పుగా ఉంటున్నప్పుడు వాటన్నిటిని కూడా మనుషులకు కంటపడకుండా మనందరం కూడా వాటిని దాచాలనుకుంటాం. వాటన్నిటిని కూడా మన యొక్క హృదయంలో భద్రపరుచుకోవాలనుకుంటూ ఉంటాం. అంటే మనం చేసే పనులు ఎవరికి తెలియకూడదు అనుకుంటూ ఉంటాం. మనం చేసే పాప పనులన్నీ కూడా ఎవరికి తెలియకూడదు అనుకుంటూ ఉంటాం. కానీ మనిషి ఆ టైంలో, మనందరం కూడా ఆ టైంలో ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఏమిటి ఆ విషయం అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఉపదేశకుడి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉపదేశకుడి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. నరులు చేసిన పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చును, కానీ వానన్నిటికీ భగవంతుడు తీర్పు తీర్చును. చూడండి, దేవుని యొక్క వాక్కు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. నరులు చేసిన పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు, వాటన్నిటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీర్పునిస్తూ ఉంటాడు. అంటే మనిషి ఆలోచనలు లేకపోతే తప్పుడు మార్గంలో వెళ్ళిన ఆ యొక్క తప్పుడు మార్గంలో వెళ్ళి చేసిన పనులు కావచ్చు, లేకపోతే పాప పనులు కావచ్చు, వాటన్నిటిని కూడా మనసులో దాచిపెట్టుకున్నా కానీ దేవుని యొక్క తీర్పుకు గురి కాక తప్పదు. ఎందుకు అంటే, మొట్టమొదటగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, దేవుడు సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి. ఇదే మనందరం కూడా మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని దగ్గర మనము ఏది కూడా దాచలేం. దేవుడి యొక్క సన్నిధిలో లేకపోతే దేవుని దగ్గర మనం ఏది కూడా దాచలేం. మనం చేసేదంతా కూడా ఆయనకి తెలుస్తూ ఉంటది. ఆయన సర్వాంతర్యామి. ఆయన అన్ని చోట్ల ఉంటాడు, అన్ని చోట్ల ఉంటూ ఉంటాడు. మొట్టమొదటిగా మనం గనుక గమనించినట్టయితే, కొన్నిసార్లు మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తూ ఉంటారు, లేకపోతే స్కానింగ్ చేస్తూ ఉంటారు. ఎక్స్రే తీసినా స్కానింగ్ చేసినా అప్పుడు మన యొక్క శరీరంలో అవయవాలన్నీ కూడా డాక్టర్కి స్పష్టంగా కనపడుతూ ఉంటది. అదే విధంగా దేవుని యొక్క నేత్రములు స్కానింగ్ లాంటివి, దేవుని యొక్క నేత్రములు ఎక్స్రే లాంటివి. ఆయనకి అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటది. ఈ సృష్టి మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉంటది. ఉదాహరణకి మనం గనక పరిశుద్ధ గ్రంథములు గనక గమనించినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదాము అవ్వ ఇద్దరు కూడా పాపం చేసిన తర్వాత దేవుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో, కానీ దేవుడైన యావే నరుణ్ణి బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించను. ఓయి నీవు ఎక్కడ ఉంటివి అంటే దేవుడికి అర్థమైపోయింది, వారు తప్పు చేశారని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని? నీవు ఎక్కడున్నావు అంటే దేవుడికి తెలుసు వారు తప్పు చేశారు, పాపం చేశారు అని దేవుడికి తెలుసు. అందుకే పిలుస్తూ ఉన్నాడు, ఓయి నువ్వు ఎక్కడున్నావు అంటూ ఉన్నాడు. అదే విధంగా మనం గనుక గమనించినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా దానికంటే ముందు 9వ వచనంలో మనం గనుక గమనించినట్లయితే, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా? కయీన్ని అడుగుతూ ఉన్నాడు దేవుడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా? తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, 10వ వచనంలో, అయ్యో నీవెంత పని చేసేదివి, నీ తమ్ముడు నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుతూ ఉన్నది. నీ తమ్ముని యొక్క ఆ యొక్క నెత్తురు నేల మీద నుంచి గొంతెత్తి నాకు మొరపెట్టుతూ ఉన్నది అని దేవుడు ఆ యొక్క వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, కయీన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ తమ్ముడు ఎక్కడా అంటే, ఆ యొక్క ప్రియమైన సహోదరి సహోదరులరా, కయీన్ చేసిన ఆ పాపం కూడా దేవుడికి తెలుసు. అవ్వ ఆదాం చేసిన పాపం తెలుసు. అందుకే అడుగుతూ ఉన్నాడు, నువ్వెక్కడా అని. అదే విధంగా ఈ యొక్క కయీన్ చేసిన పాపం కూడా దేవుడికి తెలుసు కాబట్టి, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అంటూ ఉన్నాడు. అంటే దేవుడు, మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో దేవుడు చూడటం లేదు, లేకపోతే మనుషులు చూడటం లేదు. కానీ మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని
చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మన యొక్క దైనందిక జీవితంలో మన యొక్క మాటలు కావచ్చు, మన యొక్క మార్గం కావచ్చు, మన యొక్క క్రియలు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి. అదే విధంగా దావీదు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తను కూడా పాపం చేస్తూ ఉంటాడు. బెత్షెబతో పాపం చేస్తూ ఉంటాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఉరియాని చంపిస్తూ ఉంటాడు. తర్వాత ఏమి తెలియనన్నట్లుగా స్నానం చేసి ప్రశాంతంగా ఉంటూ ఉంటాడు. కానీ దేవుడు అంతా కూడా చూస్తూ ఉంటాడు, దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందుకే మనం గనుక గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు నాతాన్ని పంపించి నాతానుతో ఈ యొక్క యావేకి ఒక చిన్న కథ ద్వారాగా తన తప్పుని బయటపెట్టే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. తన తప్పును తాను తెలుసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ అవ్వ ఆదాం పాపం చేసినప్పుడు బాహ్యంగా దేవుడు లేడు. అదే విధంగా ఈ యొక్క కయీను హేబేలుని చంపినప్పుడు దేవుడు అక్కడ బాహ్యంగా మనిషి రూపంలో లేడు. అదే విధంగా దావీదు తప్పు చేసినప్పుడు మనిషి రూపంలో అక్కడ లేడు. కానీ దేవుడు సర్వాంతర్యామి, ఆయన బాహ్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ సృష్టి మొత్తం కూడా ఆయన యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఉంటది. అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటది. మనకి సీసీ కెమెరాలన్నా అక్కడ ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు. కానీ ఆయన యొక్క నేత్రములు సీసీ కెమెరా, సృష్టి మొత్తం కూడా సీసీ కెమెరా. ప్రియమైన సహోదరి సహోదరులరా, అందుకే మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పునీత్ అగస్టిన్ గారు ఒక మాట అంటూ ఉంటారు, ఏమని? నీవు పాపం చేయాలనుకుంటే దేవుడు చూడని స్థలాన్ని వెతుక్కో, కానీ అటువంటి స్థలము ఈ విశ్వంలో లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమంటూ ఉన్నాడు? ఒకవేళ నువ్వు పాపం చేయాలి అనుకుంటే దేవుడు చూడని స్థలాన్ని వెతుక్కో అంటూ ఉన్నాడు. దేవుడు చూడని స్థలం అంటూ ఏదైనా ఉంటుందా? విశ్వమే ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు, విశ్వమే ఒక సీసీ కెమెరాల ఆయన యొక్క ఆధీనంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆయన చూడని స్థలాన్ని వెతుక్కో. కానీ ఇంకొక మాట అంటూ ఉన్నాడు, ఏమని? కానీ అటువంటి స్థలమే ఈ విశ్వంలో లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి దేవుడు లేని స్థలం ఈ సృష్టిలో లేదని నేను స్పష్టంగా చెప్పగలను అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంకొక భక్తుడు కూడా ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఏమని? దేవుడు మనుషులు చూడని నీ పాపాలను చూస్తాడు. దేవుడు మనుషులు చూడని నీ పాపాలను చూస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో మనుషులు చూడకపోవచ్చు మనం చేసే పాపాలు, కానీ దేవుడు చూస్తాడు. కానీ శుభవార్త ఏంటంటే ఆయన మనుషులు చూడని నీ ప్రార్థనలు కూడా వింటాడు. మనుషులు చూడని నీ ప్రార్థన కూడా వింటాడు. మనుషులు చూడని నీ పాపాలు కూడా వింటాడు. మనుషులు చూడని నీ యొక్క ప్రార్థనలు కూడా వింటూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంతరంగములను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన యొక్క కళ్ళు సీసీ కెమెరా లాంటివి. ఈ సృష్టి మొత్తం కూడా ఆయన కనుసన్నలో నడుస్తూ ఉంటది. ఆయన నుంచి మనము ఎక్కడికి కూడా తప్పించుకోలేం. సామెతల గ్రంథము 15:3 యావే కన్నులు ప్రతి స్థలమున ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూస్తుండును. ఆయన యొక్క కళ్ళు మొత్తం కూడా ఉంటాయి, మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాయి. అదే విధంగా 2వ రాజుల దినచర్య 16:9 యావే కన్నులు భూమంతటా సంచరించును, తన వైపు హృదయము కలిగిన వారి ఎడల తన బలమును చూపించును. ఆయన యొక్క కళ్ళు ఈ యొక్క సృష్టి మొత్తం కూడా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా ఎలా ఉంటున్నాం, మనందరం కూడా ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇది మొట్టమొదటిది, ఆయన సర్వాంతర్యామి. ఆయన యొక్క నేత్రములు సీసీ కెమెరా లాగా సృష్టి మొత్తము ఆయన ఆధీనంలో ఉంటది. మన యొక్క నడవడికను బట్టి మన యొక్క తీర్పు కూడా ఉంటది. రెండవది ప్రియమైన సహోదరి సహోదరులారా, రహస్యమైన పాపములు, భయంకరమైన భ్రమ, అదే విధంగా తీర్పు. మనుషులు దేవుని కంటే కూడా మనుషులకే భయపడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి నేను తప్పు చేసేటప్పుడు ఏ మనిషి అన్న ఎక్కడి నుంచి అయినా చూస్తాడా అని భయపడుతూ ఉంటాడు. మనుషులకే ఎక్కువ భయపడుతూ ఉంటాడు, దేవుడికి భయపడడు. దేవుడు చూడటం లేదనుకుంటూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, సాతాను ఇచ్చే పెద్ద భ్రమ ఏమిటంటే దేవుడు చూడటం లేదు అనుకుంటూ ఉంటారు. ఎవరు చూడటం లేదు అనుకుంటూ ఉంటారు. నీవు సురక్షితంగా ఉన్నావనే భ్రమను సైతాను కల్పిస్తూ ఉంటది. ఎప్పుడైతే నువ్వు ఎవరు చూడటం లేదు అనుకుంటావో అది సాతాను యొక్క భ్రమ. నిన్ను ఎవరు కూడా గమనించటం లేదు అనుకుంటావో అది సాతాను నీకు ఒక భ్రమను కల్పిస్తూ ఉంటది. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే మనం గనుక గమనించినట్లయితే
దేవుడు ఎప్పుడు కూడా అంతటా ఆయన చూస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆకాన్, ఈ యొక్క యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో యెరికో పట్టణంలో ఆకాను అనే ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఆ యొక్క గుడారంలో వెండి బంగారమును దొంగలించి తన గుడారంలో భూమిలో పాతి పెడుతూ ఉంటారు. ఎవరికి తెలియదు. ఇజ్రాయేలు ఆ యొక్క యుద్ధంలో ఓడిపోతూ ఉంటారు. అసలు ఎందుకు, ఎవరు ఈ పని ఎవరు పాడు పని చేశారు, దేవుడికి వ్యతిరేకంగా ఎవరు చేశారు, అయితే దేవుడు ఏ వస్తువులు అయితే ముట్టుకోవద్దన్నాడో ఆ వస్తువులను తీసుకొని ఎవరు దొంగలించారు అని వారు ఒక లాట్ తీస్తే, ఆ యొక్క లాట్ లో, ఈ యొక్క లాటరీలో ఎవరి పేరు బయటపడుతూ ఉంటదంటే ఆకాను యొక్క పేరు బయటపడుతూ ఉంటది. దానివల్ల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క వ్యక్తి నాశనం అయిపోతూ ఉంటాడు. తను రహస్యంగా చేసిన పాపము తన కుటుంబం మీద, తన మీదకి శిక్షగా వస్తూ ఉంటది. మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 32వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, కానీ మీరు నిలబెట్టుకోలేని ప్రభువునకు ద్రోహము చేసిన వారొగుదురు, మీ పాపమునకు మీరు తప్పక శిక్షణ అనుభవింతురు. ఆకాని చేసిన ఆ పాపానికి శిక్షను అనుభవించాడు. అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో గెహాజీ కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, ఎలీషాకి తెలియకుండా, ఎలీషా సేవకుడుగా ఉంటున్న గెహాజీ తనకు తెలియకుండా నామాను దగ్గరికి వెళ్ళి, నామాను మొట్టమొదటిగా తన యొక్క గురువుకి ఇవ్వాలనుకుంటున్న వాటిని ఆ యొక్క ఎలీషా తిరస్కరించినప్పుడు, మరలా గురువుకి తెలియకుండా నామాను దగ్గరికి వెళ్ళి బంగారాన్ని, పట్టు వస్త్రాలు, వాటన్నిటిని కూడా తీసుకొని, ఇదిగో మా యొక్క సేవకుడు పంపించాడు కాబట్టి ఆ యొక్క బహుమతులు మీరు ఇస్తానన్న బహుమతులను తీసుకొని రమ్మన్నారు అని వెళ్ళి అతనికి అబద్ధం చెప్పి, ఆ యొక్క నామాను దగ్గర నుంచి బంగారాన్ని, వెండిని, అదే విధంగా పట్టు వస్త్రాలను తీసుకొని వెళ్ళి ఇంట్లో దాచుకుంటూ ఉంటాడు. అతను అనుకుంటాడు ఎవరికి తెలియదు అనుకుంటాడు. కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తూ ఉంటదంటే, తను చేసిన ఆ పాపాన్ని తెలియజేస్తూ ఉంటది ఎలీషాకి. అప్పుడు ఎలీషా అతన్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ యొక్క కుష్ఠు రోగం, నామానికి వచ్చిన కుష్ఠు రోగము ఈ యొక్క ఎవరికి, గెహాజీకి, అతని యొక్క కుటుంబానికి కూడా కుష్ఠు రోగాన్ని తెచ్చుకుంటాడు. ఎవరికి తెలియదు అనుకుంటాడు. ఆకాను ఎవరికి తెలియదు అనుకుంటాడు. అదేవిధంగా గెహాజీ ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటాడు. కానీ పాపానికి పరిహారము చెల్లిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క తీర్పు అనేది ఉంటది. అదేవిధంగా అననీయ సప్ఫీరాలు ఇద్దరు కూడా వారికి ఉన్నదంతయు కూడా అమ్మి అపోస్తలులకు ఇవ్వాలనుకుంటారు. కానీ అంతలోనే మరలా వాళ్ళు వారికి ఉన్న దాంట్లో కొంత సొమ్ముని దాచుకొని మిగతా సొమ్ముని ఇస్తూ ఉంటారు. పవిత్ర ఆత్మను పొందిన అపోస్తలు ఏం చేస్తూ ఉంటారు, ఇదిగో నువ్వు చేసిన ఆ పాపము మాకు తెలియదు అనుకుంటున్నావా అనగానే వారు అక్కడికక్కడికే చనిపోతూ ఉంటారు. అంటే మనం రహస్యంగా చేసిన వాటికి ప్రతిఫలం ఉంటది. దీని అర్థం ఏంటంటే, మనం రహస్యంగా ఎవరికి తెలియదు అనుకుని మనం చేసే పనులకు కంపల్సరిగా పరిహారం చెల్లించాలి. ఆ పరిహారము అది దేవుని యొక్క శిక్ష. అది ఏ విధంగా ఉంటుందో మీకే వదిలేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, బెల్లి గ్రహం గారు ఈ మాట అంటూ ఉంటారు, ఒక క్రైస్తవునికి అసలైన వ్యక్తిత్వము అతను ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు ఏమి చేస్తున్నాడో అనే దాని మీద ఆధారపడి ఉంటది. అక్కడే అతని నిజమైన పాత్ర బయటపడుతూ ఉంటది. ఈ యొక్క ఒక దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు ఈ మాట అంటూ ఉంటారు, నీ యొక్క నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే, ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో అదే నిజమైన వ్యక్తిత్వము. అందరూ చూసినప్పుడు భక్తి పరంగా ఉండటం కాదు, ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో అదే నిజమైన నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్యారెక్టర్ అంటూ ఉన్నాడు. దేవుడు కూడా అదే ఇష్టపడుతూ ఉంటాడు. నీ యొక్క నిజమైన స్వరూపం ఎంత నీతిగా నిజాయితీగా ఉంటే దేవుడు ఆ యొక్క ప్రవర్తనను దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఇంకొక భక్తుడు కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు, దేవుడు నీ రహస్య పాపములను ఇప్పుడు ప్రకాశవంతమైన వెలుగులో ఉంచుతాడు, లేదా నీవు వాటిని అంతకు ముందే ఒప్పుకుంటావు. ఎంచుకోవటము నీ ఇష్టం. అంటే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఏదో ఒక రోజు బహిర్గతం చేస్తూ ఉంటాడు. దానికంటే ముందు నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటావా, అది నీ ఇష్టం అని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రహస్యమైన పాపము ఒక చెట్టుకి చెదలు పట్టిన పురుగు లాంటిది. ఒక చెట్టుకి చెదలు పట్టిన పురుగు.
ఆ యొక్క ఈ వేర్లకి చెదలబెట్టిన పురుగు ఏ విధంగా అయితే వేర్లను తినేస్తూ ఉంటుందో, రహస్యంగా చేసిన పాపము మనల్ని కూడా ఆధ్యాత్మిక జీవితంలో పతనం చేస్తూ ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్యమైన పాపాలకు పరిహారం చెల్లించాలి. అంతరంగంలో ఎరిగిన దేవుడి దగ్గర మనం ఏది కూడా రహస్యంగా దాచిపెట్టలేం. ఒకవేళ దాచిపెట్టాలని మీరు లేకపోతే మనం చూస్తూ ఉంటే దానికి పరిహారము చెల్లించాలి. ఇక మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులరా, అది రహస్యమైన పాపం కదా. ఇప్పుడు రహస్యమైన నీతికి బహుమానం కూడా ఉంటది. రహస్యమైన నీతికి అంటే నువ్వు ఎవరికి తెలియకుండానే నువ్వు ఒక మంచి జీవితాన్ని నీతివంతంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఎవరు నిన్ను గుర్తించినప్పుడు కూడా నీకు దేవుడు బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన గనుక అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలు అనే అన్యుడు రోమన్ సైనికుడు. అతను ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎంతో ప్రార్థన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఒక అన్యుడు రోమన్ సైనికుడిగా ఉంటూ ఉన్నాడు, కానీ ఎవరికి తెలియకుండా అనేక మందికి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో దర్శనంలో దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవి. నువ్వు చేసిన మంచి పనులన్నీ కూడా, రహస్యంగా చేసినవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి చేరాయి అంటూ ఉన్నాడు. చూడండి, మనం రహస్యంగా చేసే మంచి పనులు కూడా దేవుని సన్నిధికి చేరుతాయి. పాపాలే కాదు, మనం చేసే ధర్మ కార్యాలు కూడా దేవుని యొక్క సన్నిధికి చేరుతూ ఉంటాయి. అంతరంగములను ఎరిగిన దేవుడు, మన రహస్యములను ఎరిగిన దేవుడు, మన యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించే దేవుడికి అంతా కూడా తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన గనుక నతానియేలు, కొత్త నిబంధనలో నతానియేలు గురించి యేసుప్రభు ఒక మాట అంటూ ఉంటాడు. ఏమనంటే, నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను గమనించాను అంటూ ఉంటాడు. కానీ ఆ సమయంలో ఎవరు కూడా ఉండరు. కానీ నతానియేలుకి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది, అరే నేను అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఎవరు కూడా లేరు గారు, మరి ఏ విధంగా ఆయన గమనించాడు? అప్పుడు ఆయన దేవుడు అని గుర్తిస్తూ ఉంటాడు. దేవుడికి అంతా తెలుసండి. నువ్వు ఎక్కడున్నావు, ఏ చెట్టు కింద ఉన్నావు, ఏ ఇంట్లో ఉన్నావు, ఎవరితో ఉన్నావు, ఎలా జీవిస్తూ ఉన్నావు, నీ యొక్క మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నీ హృదయంలో ఎలాంటి కోరికలు ఉన్నాయి, నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, అంతా కూడా స్కానింగ్. దేవుని ఎదుట స్కానింగ్, మన జీవితం మొత్తం కూడా స్కానింగ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 4-6 ఆ యొక్క వచనాలు మనం గమనించినట్టయితే, నువ్వు దానం చేసినప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు బహుమానమును ప్రసాదించును. నువ్వు గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు రహస్యముగా నువ్వు చేసిన ప్రార్థన నీ దేవుడు ఆలకిస్తాడు. నువ్వు రహస్యంగా చేసే మంచి పనులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. పాప పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అదే విధంగా రహస్యంగా నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే అంతరంగములను ఎరిగిన దేవుడు అని చెప్పారు. అంతరంగములను ఎరిగిన దేవుడు, మన గురించి క్షుణ్ణంగా తెలిసిన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మదర్ తెరేసా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, మనం చేసే చిన్న చిన్న పనులు ప్రజలు చూడకపోవచ్చు, కానీ అవి దేవునికి కానుకలు. దేవుడు అన్నిటిని కూడా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజు ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఆయన సర్వాంతర్యామి. రెండోది, రహస్య పాపములకు తీర్పు తప్పదు. అదే విధంగా రహస్యంగా చేసే నీతి పనులకు బహుమానం కూడా తప్పదు. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. మనం మనుషులను మోసం చేయొచ్చు, మనుషులు కంటపడకుండా మనం పాపాలు చేయొచ్చు, కానీ దేవుడు సర్వాంతర్యామి. ఆయన మన గురించి అంతా కూడా ఆయనకు తెలుసు. ఆయన కళ్ళు, ఆయన యొక్క నేత్రములు సూర్యుని కంటే కూడా 10,000 రెట్ల కాంతివంతంగా ఉంటాయని కూడా మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటది. మనం ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం, ఎవరితో ఉంటున్నాం, మన ఆలోచనలు ఏంటి, మన క్రియలు ఏమిటి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునికి నచ్చిన, దేవుడికి మెచ్చిన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించుదాం. కాబట్టి ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఇతరులకు షేర్ చేసి దేవుని యొక్క వాక్కులు బలపడే విధంగా మీ వంతు సహాయాన్ని మీరు అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.